శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు జ్యేష్ఠ మాసపు ఆదివారం. పరమ పవిత్రమైనటువంటి భాగవత పురాణంలోని కొన్ని కథల గురించి తెలుసుకుందాం. పరీక్షిత్ అభిమన్యుని కుమారుడు. జనరంజకంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు పరీక్షిత్ అడవికి వేటకు వెళ్ళి జంతువులను వేటాడి బాగా అలసిపోతాడు. విపరీతమైనటువంటి దప్పికతో తాగునీటి కోసం వెతుకుతాడు. ఎంత వెతికినా అతనికి నీటి జాడ కనిపించదు. దప్పిక, అలసటతో ఆ రాజుకు బాగా కోపం ఎక్కువవుతుంది. ఆ సమయంలో అతనికి సమీపంలో ధ్యానం చేసుకుంటూ ఉన్నటువంటి శమీక మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. అతని వద్దకు వెళ్ళి ఆ మహర్షిని మంచినీరు అడుగుతాడు. కానీ ధ్యానమగ్నుడై ఉన్నటువంటి ఆ మహర్షి మహారాజు మాటలను వినిపించుకోలేదు. దాంతో ఎక్కువగా కోపంతో ఉన్నటువంటి పరీక్షిత్ అక్కడే చచ్చిపడి ఉన్నటువంటి ఒక పామును తపస్సులో మునిగి ఉన్నటువంటి ఆ మహర్షి మెడలో వేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ సంఘటనను చూసిన కొందరు శిష్యులు ఏమీ చేయలేక మౌనంగా ఉంటారు. తరువాత కొంతసేపటికి అక్కడకు వచ్చినటువంటి మహర్షి కుమారుడు శృంగి జరిగినటువంటి సంగతంతా కూడా ఇతర మునిశిక్షుల వలన తెలుసుకొని అహంకారంతో ఆ పాము యొక్క కళేబరాన్ని నా తండ్రి మెడలో వేసినటువంటి ఇటువంటి రాజులను తప్పకుండా శపించి తీరవలసిందే అని మనసులో అనుకొని కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసినటువంటి ఆ రాజు ఈ రోజు నుండి 7వ రోజు నాటికి తక్షకుని కాటుతో మరణించవలను అంటూ శపిస్తాడు. అప్పుడే ధ్యానం ముగించుకుని కళ్ళు తెరిచి తన మెడలో ఉన్నటువంటి చచ్చిన పామును చూసి అంతా గ్రహించినటువంటి శమీక మహర్షి తన కుమారుడు శృంగితో, నాయనా శృంగి, నువ్వు తొందరపడ్డావు నాయనా. రాజు చనిపోతే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏమిటి చెప్పు. రాజు లేనటువంటి రాజ్యం అల్లకల్లోలమవుతుంది కదా. రాజు దప్పికతో ఆశ్రమానికి వస్తే అతని దప్పిక నేను తీర్చలేకపోయాను. కోపంతో అతను చచ్చినటువంటి పామును నా మెడలో వేశాడు. దానివలన దానివలన మనకు వచ్చినటువంటి నష్టం లేదు కదా. చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష అవసరమా అని మందలించి కొంతమంది శిష్యులను పరీక్షిత్ వద్దకు పంపించి శృంగి యొక్క శాపం గురించి చెప్పి రమ్మని చెప్పి పంపిస్తాడు. శృంగి శాపం గురించి తెలుసుకున్న పరీక్షిత్ కుమిలిపోతాడు. తనకు సగినటువంటి శాస్తి జరిగిందని చెప్పి బాధపడతాడు. రాజభోగాలు, రాజ్యము ఏమీ వద్దని చెప్పి ఆహార పానీయాలు వదిలి గంగానదీ తీరానికి వెళ్ళి నదిలో మునిగి ఆ తీర్థమున ప్రాయోపవిష్టుడవుతాడు. ఆ విషయం తెలిసి అత్రి, మైత్రేయ, భరద్వాజ, భృగు, వశిష్ఠ, విశ్వామిత్ర మొదలైనటువంటి మహర్షులు పరీక్షిత్తును చూడటానికి వస్తారు. మునులందరూ కలిసి ముక్తికి సాధనాలేమిటా అని ఆలోచించసాగారు. అంతలో అక్కడకు సుఖమహర్షి కూడా వస్తారు. ఆయన ప్రాపంచిక దృష్టి లేనివారు. ఎప్పుడూ పరమేశ్వరుని చూస్తూ దిగంబరంగా ఎక్కడా నిలవకుండా తిరుగుతూ ఉంటాడు. సాధారణంగా ఎవరిని యాచించినటువంటి పలకరించినటువంటి ఆ సుఖమహర్షి అతని రాకకు పరీక్షిత్ మహారాజు కూడా ఆశ్చర్యపోతారు. పరమానందం పొంది ఎదురుగా వెళ్ళి చేతులు జోడించి నిలబడతాడు. తనకు ముక్తి మార్గం బోధించమంటూ కోరాడు. అప్పుడు సుఖమహర్షి, రాజా, ఇది మాయాలోకం. సంసార బంధంలో మునిగి ప్రజలు అజ్ఞానులుగా మారి చివరకు చనిపోతూ ఉంటారు. ప్రజలకు సాంఖ్యక యోగం బాగా మేలు చేస్తుంది. నీవు దాన్ని తెలుసుకుని నారాయణుణ్ణి పూజించు. నీవు హరిభక్తుడవు కాబట్టి నీకు నా తండ్రి అయినటువంటి వ్యాసుల వారు తెలిపిన భాగవతం గురించి వివరిస్తాను. దానివలన నీకు మోక్షం లభిస్తుంది. నారాయణుణ్ణి తలుచుకుంటే చాలు మోక్షం లభిస్తుంది అంటూ పరీక్షిత్తుకు భాగవతం గురించి బోధిస్తాడు. అందులో భాగంగా సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుతో తెలియజేసినటువంటి గట్పాంగ చక్రవర్తి యొక్క వృత్తాంతం ఒకటి. పూర్వం గట్పాంకుడు అనే ఒక చక్రవర్తి ఉండేవాడు. ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు రాక్షసులతో యుద్ధం చేయలేక గట్పాంగుని సహాయం కోరతారు. అప్పుడు అతను రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరిస్తాడు. దేవతలందరూ అప్పుడు గట్పాంగుని ఏదైనా వరం కోరుకోమని అడుగుతారు. అప్పుడు గట్పాంకుడు వారిని తన యొక్క ఆయుర్దాయం గురించి తెలపమని అడుగుతాడు. వారు అతని జీవన ప్రమాణం సరిగ్గా 3 గడియలు మాత్రమే ఉందని చెబుతారు. అది విన్నటువంటి గట్పాంగుడు వెంటనే ఇంటికి వెళ్ళి సమస్త రాజభోగాలు, సుఖాలు వదిలి విరాగిగా మారి హరినామస్మరణ చేసి మోక్షం పొందుతాడు. ఈ విధంగా గట్పాంగుడు కేవలం 2 గడియల్లోనే ముక్తి పొందుతాడు. నీకు ఇంకా వారం రోజులు గడువు ఉంది. ఈ కాలంలో నీవు ముక్తిని పొందవచ్చు. చివరి సమయం దగ్గరయ్యింది అని భావించకుండా భార్యాపుత్రులపై మమకారం విడిచిపెట్టి పుణ్యనదుల్లో స్నానం చేసి పవిత్రమైనటువంటి స్థలంలో ఒంటరిగా శుద్ధి చేయబడినటువంటి భూమిపై దర్భ లేదా మృగచర్మాన్ని ఆసనంగా చేసుకుని ఇంద్రియాలను నిశ్చలంగా చేసుకుని
ఆ నారాయణుని యొక్క రూపాన్ని మనసులో నిలుపుకొని బుద్ధిని స్థిరంగా ఉంచుకుని ధ్యానం చేస్తే ఆ యొక్క పరమాత్మ రూపం నీకు తప్పక కనిపిస్తుంది మహారాజా అంటూ సుఖమహర్షి శృంగి యొక్క శాపానికి గురైనటువంటి పరీక్షిత్ మహారాజుకు ఈ విధంగా హితబోధ చేస్తాడు. అలాగే ఇప్పుడు నీకు విదురుని యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలియజేస్తాను విను అంటూ ఒకరోజు మాండవ్యముని తన యొక్క ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో కొంతమంది దొంగలను తరుముకుంటూ రాజభటులు అటుగా వచ్చారు. మహర్షిని దొంగల గురించి అడిగారు. ధ్యానంలో మునిగి ఉన్నటువంటి ఆ మహర్షి వారికి సమాధానం చెప్పలేదు. ఇక భటులు ఆశ్రమం అంతా వెతికి దొంగలించినటువంటి సొమ్ముతో సహా పట్టుకున్నారు. ఆ దొంగలకు ముని బాగా సహకరించాడని వారంతా కూడా ఒక ముఠానే అని చెప్పనుకుని భావించి దొంగలతో పాటుగా ఆ మునిని కూడా బంధించి మహారాజు ముందు ప్రవేశపెట్టారు. రాజు కూడా నిజ నిజాలను విచారించకుండా ఆ దొంగలకు ఉరివేసి మునికి కొరడా వేయించాడు. మాండవ్యముని స్థూలానికి కూర్చబడి కూడా శ్రీహరిని ధ్యానం చేస్తూ నిశ్చలంగా ఉన్నాడు. కొందరు మునులు మాండవ్యముని చూస్తూ నీ వంటి మునులకు ఈ ఆపద ఏమిటి? రాజు మిమ్మల్ని శిక్షించడం ఏమిటి? మీరు మౌనంగా ఆ శిక్షను అనుభవించడం ఏమిటి అని అడిగారు. దానికి ఆ మాండవ్యముని నవ్వి ఎవరి ప్రారంధం వారు తప్పక అనుభవించవలసిందే కదా అని అంటాడు. వీరి మాటలు రాత్రి రాత్రి కాపలా భట్లు విని రాజుతో వెళ్ళి చెబుతారు. రాజు వెంటనే తన తప్పును తెలుసుకుని ఆ మునిని శిక్ష నుండి తప్పిస్తాడు. మన్నించమంటూ ప్రార్థిస్తాడు. ఆ మాండవ్యుని శూలం నుండి తప్పించి మన్నించమంటూ వేడుకుంటాడు. ఇక మాండవ్యుడు కొంతకాలం తరువాత యముని వద్దకు వెళతాడు. అతన్ని నన్ను రాజు కొరడా వేయించాడు కదా, దానికి కారణం ఏమిటి అని అడుగుతాడు. మాండవ్య, నీవు చిన్నతనంలో తూనీగలను పుల్లతో గుచ్చావు, అందుకే నీవు శూలానికి గుజ్జపడ్డావు అంటూ యముడు సమాధానం ఇస్తాడు. అప్పుడు మాండవ్యుడు, ఓ యమధర్మరాజా, అసలు బాల్యంలో బుద్ధి వికసించదు కదా, ప్రతి ఒక్కరూ కూడా బాల్యంలో ఉన్నవారు అజ్ఞానంలోనే ఉంటారు. అటువంటి అవివేకపు పనులకు శిక్ష ఉంటుందా? ఉండదు. ధర్మాధర్మ విచక్షణతో చేయవలసినటువంటి నీవు నేను చేసినటువంటి ఈ చిన్న తప్పుకు నాకింత పెద్ద శిక్ష వేశావు. దుర్బుద్ధితో నన్ను దండించావు. కాబట్టి నీవు శూద్ర స్త్రీకి కొడుకుగా పుడతావంటూ యముణ్ణి మాండవ్యుడు శపిస్తాడు. ఆ కారణంగా నేను యముడి అంశతో శూద్ర స్త్రీకి కొడుకుగా పుట్టానంటూ తన యొక్క జన్మ వృత్తాంతం విదురుడు మైత్రేయ మహర్షితో వివరిస్తాడు. చూడు పరీక్షిత్ మహారాజా, ఈ భాగవత పురాణంలోని కథలన్నీ కూడా నువ్వు వినడం వలన తప్పకుండా విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకుంటావు. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం నీకు తప్పకుండా లభిస్తుంది. మరి ఈ భాగవత పురాణంలో ఉన్నటువంటి జయా విజయాల యొక్క వృత్తాంతం గురించి తెలియజేస్తాను, సావధానంగా విను అంటూ ఒకనాడు బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనక సనందనాది మునులు శ్రీ మహావిష్ణువును దర్శించేందుకు వైకుంఠానికి వస్తారు. వారు 11 ద్వారాలు దాటి 12వ ద్వారం వద్దకు రాగానే ద్వారం వద్ద ద్వారపాలకులుగా ఉన్నటువంటి జయా విజయులు వారిని లోపలకు వెళ్లకుండా అడ్డగిస్తారు. దాంతో ఆ మునులకు బాగా కోపం వచ్చి మీరు భూలోకంలో మానవులుగా పుడతారు అంటూ శపిస్తారు. వీరి మధ్య జరుగుతున్నటువంటి గొడవకు శ్రీహరి ద్వారం వద్దకు శ్రీలక్ష్మీదేవితో సహా వచ్చి విషయం తెలుసుకుని జయా విజయులను మందలించి సనక సనంద అలాగే మున్నగు మునులను అవమానించినందుకు మీరు భూలోకంలో రాక్షసులుగా పుడతారు అంటూ శపిస్తాడు. అప్పుడు జయా విజయులు శ్రీహరిని క్షమించమంటూ వేడుకుంటారు. అప్పుడు శ్రీహరి వారితో రాక్షసులుగా పుట్టిన మీరు నాకు సన్నిహితులుగా 7 జన్మలు ఎత్తుతారా, లేదా విరోధులుగా 3 జన్మలు ఎత్తుతారా అంటూ అడుగుతాడు. అప్పుడు వారు విష్ణుదేవా, మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఉండలేము, నీ సేవకు దూరంగా మేము బతకలేము, అందువలన మీకు విరోధులుగా పుట్టి 3 జన్మల తర్వాత మీ వద్దకు చేరుకుంటాము అని అంటారు. అప్పుడు శ్రీహరి జయా విజయులారా, మీరు గొప్ప పరాక్రమవంతులుగా పుట్టి రాక్షస రాజులుగా పుట్టి లోకాలను జయిస్తారు. మీరు సాధువులను బ్రాహ్మణులను బాధిస్తూ ఉండండి. మీరు పొందినటువంటి ఒక్కొక్క జన్మలో నేను ఒక్కొక్క అవతారం ఎత్తి మిమ్మల్ని సంహరిస్తాను. మిమ్మల్ని నేను తప్ప మరొకరు సంహరించలేరు. 3 జన్మలు పూర్తయిన తర్వాత మీరు నా సన్నిధికి చేరుకుంటారు అంటూ దీవిస్తాడు. వారే మొదటి హిరణ్యకశిప, హిరణ్యాక్షులు, రావణ, కుంభకర్ణ, శిశుపాలుడు, దంతరుక్తులు. ఈ విధంగా వారు 3 జన్మలలో రాక్షస అవతారాలను ఎత్తి స్వామివారు సంహరింపగా తిరిగి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఇప్పుడు కర్దమ ప్రజాపతి యొక్క వృత్తాంతం గురించి తెలియజేస్తాను వినమంటూ సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుతో కర్దమ ప్రజాపతి యొక్క వృత్తాంతం గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. పూర్వం బ్రహ్మదేవుడు కర్దమ ప్రజాపతితో, నాయనా, నీవు వివాహం చేసుకుని ఒక ఇంటివాడివైతే బాగుంటుంది అని అంటాడు. అప్పుడు కర్దమ ప్రజాపతి పుష్కర తీర్థానికి వెళ్ళి 10,000 సంవత్సరాలు శ్రీహరి పేరు జపిస్తూ తపస్సు చేస్తాడు. ఆయన భక్తికి మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అంటాడు. అప్పుడు ఆయన, దేవా,
నేను గృహస్థును కావాలని కోరుకుంటున్నాను. నాకు ఒక గుణవంతురాలైనటువంటి యువతిని భార్యగా ప్రసాదించు అని అంటాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మావర్త దేశంలో సప్తద్వీప చక్రవర్తి అయినటువంటి స్వయంభవమనువు తన కుమార్తెతో నీ వద్దకు వస్తాడు. ఆమెను వివాహం చేసుకో. ఆమె వలన నీకు 9 మంది కుమార్తెలు, ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు నా అంశతో జన్మిస్తాడు అని చెప్పి స్వామివారు అదృశ్యమవుతారు. ఆ తరువాత కొంతకాలానికి శ్రీహరి చెప్పిన విధంగా స్వయంభవమనువు తన భార్య శతరూప, కుమార్తె దేవహూతులతో కలిసి కర్దమ ప్రజాపతిని చేరుకొని, నా కుమార్తె నారదుని వలన నీ గురించి విని నీపై ప్రేమ పెంచుకుంది. దయచేసి నీవు నా కుమార్తెను తప్పకుండా వివాహం చేసుకోవాలి అని అడుగుతాడు. అప్పుడు కర్దమ ప్రజాపతి, సార్వభౌమ, నువ్వు కోరిన విధంగా నేను నీ కుమార్తెను వివాహం చేసుకుంటాను. కానీ ఆమె సంతానవతి కాగానే ఆమెను విడిచిపోతాను. అందుకు అంగీకరిస్తే నేను నీ కుమార్తెను వివాహం చేసుకుంటానంటాడు. ఇక కర్దమ ప్రజాపతి కోరికను అంగీకరించి స్వయంభవమనువు తన కుమార్తె దేవహూతిని ఆయనకిచ్చి వివాహం చేసి తాను తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఇక కర్దమ ప్రజాపతి చెప్పిన విధంగా దేవహూతి బిందు సరోవరంలో స్నానం చేస్తుంది. దేవకన్యలు వచ్చి ఆమెను అలంకరిస్తారు. తరువాత కర్దమ ప్రజాపతి తన యొక్క యోగ బలంతో ఒక దివ్య విమానం తెప్పిస్తాడు. దానిలో కర్దమ ప్రజాపతి దేవహూతి కూర్చొని గగన మార్గాన ప్రయాణించి మేరు పర్వతంపై దిగుతారు. వారు కొంతకాలం అక్కడే ఉండి సంసార సుఖాలు అనుభవిస్తారు. కొంతకాలానికి దేవహూతికి 9 మంది ఆడపిల్లలు పుడతారు. అప్పుడు కర్దమ ప్రజాపతి ముందు చెప్పిన విధంగా ఆమెను వదిలిపెట్టుకోవాలని అనుకుంటాడు. అప్పుడు దేవహూతి భర్తతో, నాదా, వీరు ఆడపిల్లలు. వివాహమైన తర్వాత భర్తతో అత్తారింటికి పోవలసిన వారు. మన వద్దే ఉండి వారికి అండగా నిలబడేది కేవలం కొడుకే కదా. పుత్ర సంతానం చాలా ముఖ్యం కదా అని అంటుంది. అప్పుడు కర్దమ ప్రజాపతి ఆలోచించి ఆమె వద్దనే మరికొంతకాలం ఉంటాడు. కొంతకాలానికి వారికి ఒక కుమారుడు పుడతాడు. ఆ సమయంలో దేవతలు పుష్పవర్షాన్ని కురిపిస్తారు. అప్సరసలు నాట్యం చేస్తారు. బ్రహ్మ ఇతర ఋషులతో సహా అక్కడికి వచ్చి ఆ శిశువును దీవిస్తాడు. అతనికి కపిలుడు అని పేరు పెడతారు. కర్దమ ప్రజాపతి అతని కుమార్తెలను తన వెంట వచ్చినటువంటి ఋషులకు ఇచ్చి వివాహం చేయమని చెబుతాడు. బ్రహ్మ చెప్పిన విధంగా కర్దమ ప్రజాపతి తన 9 మంది కుమార్తెలను బ్రహ్మతో పాటు వచ్చినటువంటి ఋషులకు ఇచ్చి వివాహం చేస్తాడు. కలను మారీచికి, అనసూయను అత్రికి, శ్రద్ధను అంగీరసికి, హవిర్భవను పులస్త్య మహర్షికి, గతిని పులహానునకు, క్రియను క్రతువుకు, ఖ్యాతిని భృగువుకు, అరుంధతిని వశిష్ఠునికి, శాంతిని అధరునికి ఇచ్చి వివాహం చేసి కుమార్తెలను అందరినీ కూడా అత్తవారికి పంపిస్తాడు కర్దమ ప్రజాపతి. అలా కొంతకాలం గడిచాక కర్దమమునికి సంసారం పట్ల విరక్తి కలిగి కుమారుని పిలిచి, నా అదృష్టం కొద్దీ నీవు నా కుమారుడిగా జన్మించావు. నీ వలన నా వంశం ధన్యమైంది. ఇక నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను. నాకు జ్ఞానం ఉపదేశించు అని అంటాడు. అప్పుడు కపిలుడు కర్దమమునితో, తండ్రి, నేను అవతరించిందే జ్ఞానోపదేశం చేయడానికి. శ్రీహరిణి అయినటువంటి నన్ను ధ్యానిస్తే భక్తి కలుగుతుంది. భక్తి వలన జ్ఞానం, జ్ఞానం వలన వైరాగ్యం కలుగుతుంది. తాను చేసినటువంటి అన్ని కర్మఫలాలను నాకు సమర్పించి నిర్వికారుడైనటువంటి నన్ను జ్యోతి రూపంలో ధ్యానించిన వారు తప్పకుండా మోక్షాన్ని పొందుతారని చెబుతాడు. అప్పుడు కర్దముడు అడవికి వెళ్ళి శ్రీహరిని ధ్యానిస్తూ చివరకు దేహాన్ని విడిచిపెడతాడు. కొంతకాలం గడిచిన తరువాత దేవహూతి కపిలునితో, కుమారా, నాకు ముక్తి పదాన్ని తెలుపు అని అడుగుతుంది. అప్పుడు కపిలుడు, అమ్మా, నీవు తప్పనిసరిగా ముక్తి పదాన్ని పొందుతావు. నీవు ఈ యొక్క ప్రాపంచిక విషయాలపై మనసు పోనీయకుండా కేవలం శ్రీహరిపైనే మనస్సు నిలుపు. నీవు మమకారం అనేటటువంటి బంధాన్ని తొలగించుకో. అంతరంగ శత్రువులైనటువంటి కామక్రోధ లోభ మదమాశ్చర్యాలను జయించగలుగుతావు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సుఖదుఖాలు ఉండవు. ప్రకృతికి అతీతంగా ఉండేటటువంటి పరమ పురుషునిపై మనసు నిలిపి ధ్యానం చేయవచ్చు. దానివలన భక్తి, జ్ఞానం, వైరాగ్యం క్రమంగా వస్తాయి. అదే ముక్తిపదం అని చెబుతాడు. అప్పుడు దేవహూతి, కుమారా, ఈ ప్రపంచానికి ప్రకృతి పురుషులు కారకులు అని అంటారు కదా, మరి వారి మధ్య భేదం ఉందా అని అడుగుతుంది. అప్పుడు కపిలుడు, తల్లి, పరమపురుషుడు నిర్విఘ్నుడు, నిర్వికారుడు. ఆయనను ధ్యానించేవారు ముముక్షువులు. కానీ ప్రకృతి 24 తత్వాలు కలిగి ఉంటుంది. పంచభూతాలు, భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూతాల గణాలైనటువంటి శబ్దం, స్వరం, రూపం, రసం, గంధం, 10 ఇంద్రియాలైనటువంటి త్వక్కు, చక్షువు, శ్రోత్రం, జిహ్వ, గ్రాణం, వాక్కు, పాని, పాదం, పాయువు, ఉపస్థులు, 4 అంతఃకరణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. మొత్తం 24 తత్వాలు ఈ ప్రకృతిలో కలిసుంటాయమ్మా. అంతేకాక 25వ విశేషంగా కాలం కూడా చేరుతుంది. ప్రకృతితో పురుషుడు చేరినప్పుడు ఆయన సగుణుడవుతాడు. ప్రకృతితో కలిసినప్పుడు పరమ పురుషుడు తనకు కలిగేటటువంటి రజోగుణంతో బ్రహ్మగా, సత్వగుణంతో విష్ణువుగా, తమోగుణంతో ఈశ్వరునిగా రూపొందుతాడు. అంటే
పురుషుడు ప్రకృతితో కలిసినప్పుడే సృష్టి చేయగలుగుతాడు. ఈ పరబ్రహ్మం యోగ నిద్రలో ఉన్నప్పుడు ప్రకృతి ఈయనలో అంతర్గతంగా ఉంటుంది. అందుకే పరబ్రహ్మ యోగ నిద్రలో ఉన్నప్పుడు సమస్త విశ్వమైనటువంటి గర్భంలో ఉంటుంది అని చెబుతారు. ఇప్పుడు తెలిపినటువంటి 25 తత్వాలు ప్రతి జీవిలోనూ ఉంటాయి. ఆ యొక్క పరబ్రహ్మయే ఆత్మరూపంలో ప్రతి జీవిలోనూ ఉన్నాడు. అందువలన ఈ విశ్వం అంతా ఆయనలో ఉందని, ఈ విశ్వం అంతటా ఆయన ఉన్నాడని తెలుసుకొని ఆయన్ను ధ్యానిస్తే ముక్తి కలుగుతుందని చెప్పి దేవహుతికి జ్ఞానోపదేశం చేస్తాడు. ఆ తరువాత దేవహుతి అడవికి వెళ్ళి తపస్సు చేసి చివరకు మోక్షం పొందుతుంది. ఇక కపిలుడు కూడా తపోవనానికి వెళ్ళిపోతాడు. ఇది కపిలుని యొక్క జన్మ వృత్తాంతం. ఇక భాగవత పురాణంలోని ప్రాచీన బర్హి యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం. పూర్వం ప్రాచీన బర్హి అనే ఒక రాజు ఉండేవాడు. అతను తన రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ భార్యతో దాంపత్య సుఖాలను అనుభవిస్తూ సంతోషంగా జీవిస్తూ ఉండేవాడు. తాను పరలోకంలో కూడా సుఖాలను అనుభవించడానికి యజ్ఞాలు చేయాలని భావించి అతను అనేక యజ్ఞాలు చేశాడు. ఇది తెలిసినటువంటి నారదుడు ప్రాచీన బర్హికి నిజమైనటువంటి వైరాగ్యం అంటే ఏమిటో బోధించాలనుకుంటాడు. అలా ఒకనాడు అతని వద్దకు వస్తాడు. ప్రాచీన బర్హి నారదుని గౌరవించి, మహర్షి, నాకు జ్ఞాన మార్గం గురించి తెలిపి ఈ సంసార బంధాల నుండి విముక్తుని చెయ్యండి అని కోరుకుంటాడు. అప్పుడు నారదుడు ప్రాచీన బర్హితో, నాయనా, నీవు అనేక యజ్ఞాలు చేశావు. యజ్ఞాల పేరుతో ఎన్నో జంతువులను బలిచ్చావు. అవి నీపై పగ తీర్చుకోవాలని, నీవు ఎప్పుడు మరణిస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాయి. వాటిని నీవే చూడు అంటూ ప్రాచీన బర్హి కన్నులను తన యొక్క కమండలంలో నీటితో తుడుస్తాడు. అప్పుడు ప్రాచీన బర్హికి దివ్యజ్ఞానం కలిగి యజ్ఞం చేసేటప్పుడు బలిచ్చినటువంటి అనేక పశువులు తనను పొడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రాచీన బర్హి బాగా భయపడి, ఇప్పుడు నేనేం చెయ్యాలి? వీటి బారి నుండి మీరే నన్ను రక్షించాలంటూ నారదుని వేడుకుంటాడు. అప్పుడు నారదుడు, రాజా, భయపడవద్దు. నేను చెప్పే మాటలను శ్రద్ధగా విను. నా మాటలు వింటే నీకు జ్ఞానం, వైరాగ్యం, తర్వాత మోక్షము లభిస్తాయి. ఈ శరీరం 9 రంధ్రాలు అనగా 9 ద్వారాలు ఉన్నటువంటి రాజ్యం వంటిది. దానిలో ఉన్న జీవుడు రాజు. అతని బుద్ధి అతనికి భార్య వంటిది. బుద్ధి అనే స్త్రీ ఇంద్రియాలు అనేటటువంటి సకులతో కలిసి తనకు లొంగి ఉన్నటువంటి పురుషుణ్ణి తన ఇష్టం వచ్చినట్లు వాడుకుంటూ ఉంటుంది. కాబట్టి పురుషులందరూ కూడా స్త్రీ అనే ప్రకృతితో లొంగకుండా మమకారం అనే మాయను విడిచి జాగ్రత్తగా మెలగాలి. మానవులుగా పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరిలో అంటే పరబ్రహ్మ ఆత్మరూపంలో ఉంటాడు. బుద్ధి ఏ పని చేయమంటే మనిషి ఆ పని చేయాలని అనుకుంటాడు. తెలివి తక్కువ వారు ఏమీ ఆలోచించకుండా తామేం చేయాలనుకుంటే ఆ పనిని చేసి చివరకు కష్టాలు పాలవుతారు. కానీ వివేకవంతులు బుద్ధిని తమ ఆధీనంలో ఉంచుకొని ముందు వెనక చక్కగా ఆలోచించి ఆ పని మంచిదనుకుంటే చేస్తారు, లేదా ఆ పని చేయరు. ఈ విధంగా ఆలోచించడానికి పరమాత్మ సహాయం చేస్తాడు. దీనినే యుక్తాయుక్త పరిజ్ఞానం అంటారు. ఈ వివేచనా బుద్ధిని పామరులు ఐహిక విషయాలలో ఉపయోగిస్తారు. తెలివైన వారు పరలోక విషయాల్లో ఉపయోగిస్తారని చెబుతాడు నారదుడు. పామరులు తమ బుద్ధి ఏం చెబితే అదే చేస్తూ ఉంటారు కదా, మరి దానివలన వారు పరమాత్మను మర్చిపోతూ ఉంటారు. 3 అవస్థలైనటువంటి స్వప్నం, సుషుప్తి, జాగ్రత్త అనే వాటిచే అనేక రకాల దుఃఖాలతో బంధింపబడుతూ ఉంటారు కదా, మరి వీటిని గురించి తెలియజేయండి అని అడుగుతాడు ప్రాచీన బర్హి. ఏదైనా కానీ చెడ్డ పని చేయాలనేటటువంటి తలంపు కలిగినప్పుడు పరమాత్మ ఆ పని చేయవద్దని వారిస్తాడు. కానీ పామరుడు మాత్రం ఆ మాట వినడు. తాను అనుకున్నదే చేసి పాపాన్ని పొందుతాడు. దానివలన 21 రౌరవాది నరకాలలో అన్నింటినీ లేదా కొన్నింటినీ అనుభవిస్తాడు. తరువాత స్థావరాలైనటువంటి చెట్లు, జ్ఞానం లేని జంతువులు, పక్షులు, కీటకాలు, నదులు, సరస్సులలో పుట్టి తమ యొక్క పూర్వజన్మ కర్మఫలాలను అనుభవిస్తాడు. వారు పుడుతూ చస్తూ ఉంటారు. వారికి ఎప్పటికీ మోక్షం అనేది రాదు. ప్రాజ్ఞులు తమలోని కామక్రోధ మోహ లోభ మదమాశ్చర్యం మొదలైన వాటిని విడిచి ఇంద్రియాలను తమ ఆధీనంలో ఉంచుకొని తమ బుద్ధిని బట్టి కాకుండా తమ యొక్క వివేకంతో ఆలోచించి పరమాత్మకు ఇష్టమైనటువంటి పనులను చేస్తారు. ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉంటూ అవి తాత్కాలికం, అశాశ్వతం అని తెలుసుకుంటారు. నిశ్చలమైనటువంటి బుద్ధితో శ్రీహరి పాదాలను ధ్యానిస్తూ తమ కర్మఫలాలను భగవంతునికి సమర్పిస్తూ ఈ సృష్టి అంతా కూడా శ్రీహరిలోనే ఉందని, శ్రీహరి ఈ సృష్టి అంతా ఉన్నాడని తెలుసుకొని శ్రీహరిని ధ్యానిస్తూ ముక్తిని పొందుతారంటూ నారదుడు పామరులకు ప్రాజ్ఞులకు మధ్య ఉన్నటువంటి భేదాన్ని ప్రాచీన బర్హికి తెలియజేస్తాడు. అప్పుడు ప్రాచీన బర్హి, స్వామి, మీ మూలంగా నాకు ఆత్మతత్వం తెలిసింది. అయితే నాదొక చిన్న అనుమానం. ఈ శరీరం ఇక్కడే నశిస్తుంది కదా, మనిషి తాను చేసినటువంటి కర్మల ఫలితాన్ని ఎలా అనుభవిస్తాడు? సార్వభౌమ, జీవుడు జలగవలే ఒక దేహాన్ని విడిచిపెట్టకముందే మరో దేహాన్ని ఆశ్రయిస్తాడు. శరీరం నాశనం అవుతుంది కానీ జీవుడు నశించడు అని తెలియజేసి నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
ప్రాచీన బర్హి రాజ్యాన్ని కుమారులకు అప్పగించి తాను అడవికి వెళ్ళి తపస్సు చేసి శ్రీహరి పాదాలపై తన మనస్సును లగ్నం చేసి కొంతకాలం తరువాత శరీరాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పొందుతాడు. ఇది ప్రాచీన బర్హి యొక్క వృత్తాంతం. ఇప్పుడు ఓ పరీక్షిత్ మహారాజా, భరతుడు అనే ఒక రాజు గురించి తెలియజేస్తాను, శ్రద్ధగా ఆలకించు అంటూ సుఖమహర్షి ఈ విధంగా వివరిస్తున్నారు. చాలా కాలం క్రితం ఋషభుని కుమారుడు భరతుడు అనే రాజు ఉండేవాడు. అతను సాలగ్రామం అనే ప్రదేశంలో నివసిస్తూ ఉండేవాడు. అతను విష్ణు భక్తుడు. ఒకనాడు భరతుడు స్నానానికి నదికి వెళతాడు. ఒక లేడి నీరు తాగడానికి అక్కడికి వస్తుంది. సింహం గర్జన విని ఆ లేడి ఒక పిల్లను కంటుంది. తరువాత ఆ లేడి చనిపోతుంది. లేడి పిల్ల నదిలో పడిపోతుంది. భరతుడు ఆ లేడి పిల్లను రక్షించి తనతో పాటు తీసుకుని వచ్చి పెంచి పోషిస్తూ ఉంటాడు. అది బయటకు పోయి తిరిగి సాయంకాలానికి తిరిగి వస్తూ ఉండేది. భరతుడు దానిని విడవలేనంతగా ప్రేమిస్తాడు. దాని మీద విపరీతమైనటువంటి అభిమానాన్ని పెంచుకుంటాడు. అతను రాజ్యాన్ని, బంధుమిత్రులను గురించి కూడా మర్చిపోతాడు. ఆ లేడి పిల్ల తన సర్వస్వం అనుకుంటాడు. అది సాయంకాలం తిరిగి రాకపోయేసరికి ఆందోళన చెందేవాడు. విష్ణువును పూజించడం పూర్తిగా మానేశాడు. అలా ఆ లేడిని తలుచుకుంటూ ఉంటూ చివరకు మరణిస్తాడు. అలా లేడిని తలుచుకుంటూ మరణించినటువంటి భరతుడు మరుజన్మలో లేడిగా జన్మించాడు. కానీ అతనికి గత జన్మ స్మృతి ఉంది. ఆయన లేడి రూపంలో సాలగ్రామాన్ని చేరాడు. అక్కడ గడ్డి మేస్తూ జీవించాడు. అతను చనిపోయి మరుజన్మలో ఒక బ్రాహ్మణుడిగా జన్మించాడు. వేదాలు చదివి పండితుడయ్యాడు. ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. అతని శరీరం, బట్టలు మురిగ్గా ఉండేవి. పిచ్చివాడిగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. అతను స్థిరంగా ఒకచోట కూర్చునేవాడు కాదు. అందుకే అతనికి జడభరతుడు అనే పేరు వచ్చింది. ఏది దొరికితే అదే తినేవాడు. అతని తండ్రి చనిపోయిన తర్వాత బంధువులు అతనికి సరిగ్గా భోజనం కూడా పెట్టేవారు కాదు. అయినా అతను బలంగా ఉండడం వలన అతన్ని పొలం పని చేయడానికి ఉపయోగించుకునేవారు. ఒకనాడు ఆ దేశపు రాజు కపిల మహాముని వద్ద శాస్త్రాలు వినాలని పల్లకిలో బయలుదేరాడు. పల్లకిని మోసేవారి కోసం వెతగ్గా అతనికి భరతుడు కనిపిస్తాడు. మిగిలిన బోయలతో పాటు భరతుడు కూడా పల్లకిని మోస్తాడు. కానీ అతను నెమ్మదిగా నడవడం వలన ఆ పల్లకి సాఫీగా సాగడం లేదు. అటూ ఇటూ ఊగిసలాడుతూ ఉంటుంది. అప్పుడు ఆ రాజు బోయలతో, ప్రయాణం నెమ్మదిగా సాగుతుంది. పైగా పల్లకిని మీరు సరిగ్గా పట్టుకోలేకపోతున్నారు. నేను అటూ ఇటూ ఒరిగిపోతున్నాను. ఈరోజు ఎందుకిలా జరుగుతుంది అని అడుగుతాడు. దానికి వారు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి కారణమని చెబుతారు. రాజు భరతుణ్ణి చూసి, నీవు చూడటానికి చాలా బలంగా ఉన్నావు కదా, కానీ పల్లకిని కొద్ది దూరం మోయగానే ఎందుకిలా అలసిపోతున్నావు, కారణం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు భరతుడు, నేను పల్లకిని మోయడం ఏమిటి, అలసిపోవడం ఏమిటి, మీ ప్రశ్నలు నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాయే అని అంటాడు. రాజు ఆశ్చర్యపోతూ, అదేమిటి, నీవు నా పల్లకిని మోస్తూనే ఉన్నావు కదా, బహుశా నీకు అలవాటు లేకపోవడం వలన త్వరగా అలసిపోతున్నావు అనుకుంటా అని అంటాడు. అప్పుడు భరతుడు, నాయనా, అసలు నేనెవరిని, నీవెవరవు, నీవు కేవలం నా శరీరాన్ని మాత్రమే చూస్తున్నావు, అలాగే నీ శరీరాన్ని మాత్రమే నేను చూస్తూ ఉన్నాను. కానీ నేను నా శరీరాన్ని కాదు, నీవు నీ శరీరానివి కావు. నిజానికి మనం ఆత్మలం. నా ఆత్మ నీ పల్లకిని మోయడం లేదు, అలసిపోవడమూ లేదు అని అంటాడు. ఆ సమాధానం విన్నటువంటి రాజుకు భరతుడు ఒక జ్ఞాని అని అర్థమవుతుంది. అతను వెంటనే పల్లకి దిగి భరతుని పాదాల మీద పడి, స్వామి, మీరు సామాన్యులు కాదు, ఆత్మజ్ఞానులు. మీ చేత నా పల్లకి మోయించినందుకు నన్ను క్షమించండి. నన్ను అనుగ్రహించి నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అని వేడుకుంటాడు. నాయనా, ఆత్మకు నాశనం లేదు. అది అనేక శరీరాలను ధరిస్తుంది. అదేవిధంగా అనేక రకాల శరీరాలను విడనాడుతుంది. పరమాత్మ ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవిలోనూ ఉన్నాడు. జీవాత్మ పరమాత్మకు అసలు భేదం కొంచెం కూడా లేదు. అవి వేరు వేరు అని భావించడమే కేవలం మాయ అవుతుందంటూ ఆ రాజుకు భరతుడు ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. భరతుని వృత్తాంతం ఇంతటితో సమాప్తం. భాగవత పురాణంలోని కొన్ని కథల గురించి తెలుసుకున్నాం కదండి. మరొక వీడియోలో మరికొన్ని కథల గురించి తెలియజేస్తాను. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.